ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి, నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నువ్వు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకున్నవి, కాబట్టి నువ్వు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండును గాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనంలో, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. దేని గ్రంథం మొదటి గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనసులు దృఢపరచుకొని, ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను, ఆయన నామం కొరకు కట్టుబడి ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. చివరిగా ఒక మాట, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుక్త పంక్తులుగా తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును గాక. ఆమేన్. దేవుడి వాక్యభాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశనైనా మీరు ఇచ్చిన వాక్యతను బట్టి ప్రభావం కృతజ్ఞతలుంచుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మాకు తోడుగా ఉండి దేవుడు ఏమైనా ప్రభావ మా రక్షణ అనుగ్రహించి దేవుడు మీరేమైనా ప్రభావ దాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నారు. మీ కృపలో నిరంతరం మమ్మల్ని కాచి కాపాడి మీ మహిమార్థం మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.